తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలా ఫాస్ట్ గా మనం ఇది ఫిల్ చేసేసేయాలి. రెడీ? రాజేషు, ఏమో చేస్తున్నావేంది? నీ ముందున్న సీసాలన్నేంది? డోంట్ డిస్టర్బ్ మీ, ఓకే? ఐఎమ్ ఇన్ సీరియస్ వర్క్. వచ్చిండయ్యా సైంటిస్ట్. ఓ సైంటిస్ట్ సారు, ఏందది ఎడిసన్ లెవెల్లో బిల్డప్ ఇస్తున్నావు? ఏం దోస్తలేదా? ఎడిషన్ కాదు, డికాషన్ కాదు. నేనేం చేస్తున్నానో చెప్తే ఎక్కెక్కి ఏడుస్తావు నువ్వు. నా ఏడుపు సంగతి అట్లుంచు, అక్కడ నువ్వేం తగలబెడుతున్నావో అది చెప్పు. చెప్తా చూడు. ఇదిగో ఈ బాటిల్ ఉంది, చూసావా? ఏం నింపినావా బాటిల్లల్లా? కనిపించట్లేదా నీకు? నాకేం కనిపిస్తలేదు. ఈ బాటిల్లో గాలి, ఈ బాటిల్లో గాలిని ఈ బాటిల్లోకి పోసాను. ఓ గాలోడా, రోజు రోజుకు ఇట్లా తయారైతున్నావేంది నువ్వు? సీసాలల్లో గాలి నింపుడేంది? అవి రెండు ఖాళీగానే ఉన్నాయి కదా. నీ తలకై, ఈ బాటిల్లో నేను తయారు చేసిన గాలి నింపాను. ఒరే నాయనా, గాలి అంతటా ఉంటది కదా, ఆ సీసాలలో కూడా ఉంటది. నువ్వు తయారు చేసుడేంది? ఇది ఆ గాలి కాదు, నేను ఈ ల్యాబ్ లో తయారు చేసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ అన్నమాట. ఆక్సిజన్ తయారు చేస్తున్నావా? పక్కన ఆ పొట్లాలేంది? ఎస్, ఈ పొట్లాల్లో కూడా గాలిని ప్యాక్ చేసి పెట్టా. బాగా ముదిరిపోయింది నీకు. పొట్లంలో గాలి ఎట్లా ఆగుతుంది? ఓ మంచి పాయింట్ లాగావు, కరెక్టే. ఇందులో గాలంతా పోయి నార్మల్ పేపర్ మిగిలిపోయింది. ఒక పని చేసావా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చే ల్యాబ్ కి, మన ఇద్దరం కలిసి ఆక్సిజన్ 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 తయారు చేద్దాం, ఓకే? నాకు అంత తెలివి లేదు కానీ నువ్వు అర్జెంట్ గా ఈ గాలి దుకాణం ఎందుకు ముంగటేసుకున్నావు అది చెప్పు. ఇది చాలా సీక్రెట్, ఎవరికి చెప్పకు, సరేనా? ముందు ముందు ఆక్సిజన్ దొరక్క జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతారట. ఇప్పుడు మనం ఇంట్లో వంట చేసుకునేందుకు గ్యాస్ మొడ్డులు ఎలా అయితే కొంటున్నామో, ఇక ముంగట గాలి పీల్చుకునేందుకు ఆక్సిజన్ బాటిల్ కూడా కొనే పరిస్థితి వస్తుందట. అందుకే ఈ ఆక్సిజన్ బాటిల్స్ ప్రిపేర్ చేస్తాం. ఇదంతా ఎవరు చెప్పిండ్రు నీకు? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఒక నర్సరీ మేళాలో ఈ ముచ్చట చెప్పాడు. ఇప్పటికే ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ సెంటర్లు ఉన్నాయట. సార్ చెప్పింది నిజమే కదా, మొక్కలు పెంచుకుంటే మంచిదే కదా. అందరూ అలాగే చెప్తారు, కానీ ఎవ్వరు పట్టించుకోరు. అందుకే బాగా డీప్గా ఆలోచించి అందరికంటే ముందు నేనే ఈ ఫీల్డ్లోకి దిగాను. ఆక్సిజన్ బాటిల్ తయారు చేసి అమ్మితే డబ్బులే డబ్బులు. మొక్కలు నాటాలే, చెట్లు పెంచాలే, లేకపోతే కాలుష్యం పెరిగిపోయి స్వచ్ఛమైన గాలి దొరకక ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని తుమ్మలు సార్ చెప్తే ఈ రాజేష్ మొక్కలు పెంచే ముచ్చట పక్కకు పెట్టి ఆక్సిజన్ తయారు చేసుకుంటా కూసున్నాడు. మా రాజేష్ సంగతి పక్కకు పెడితే మనందరం ఇంటి చుట్టుపక్కల తీరుల మొక్కలు పెంచుకుంటే మనకే మంచిది కదా, అవునా కాదా?